సురద్ర గారు. నమస్కారం మిత్ర, చెప్పండి. అయితే మీరు అన్నట్టుగానే అఘోరిని ఎవరైతే ఉన్నారో ఈ అఘోరిని సంబంధించి అసలు వాస్తవం చెప్పాలంటే వీళ్ళకి అంత మనము చేయాల్సిన అవసరం కూడా లేదు అని నా అభిప్రాయం. కాకపోతే ఈ అఘోరినికి సంబంధించినటువంటి విషయాలకి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. అది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, ఇదేనా సనాతనం అనుకుంటున్నారు అందరూ. ఈ ప్రజల్లో మనం అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. రెండోది, నా దగ్గరికి ఈ మనకి ఏదైతే వశీకరణ, చేతబడి, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం లాంటివి చేయించబడిన వాళ్ళు, చేయించబడ్డవాళ్ళు, అలానే బలవుతున్న వారు, వారి పేరెంట్స్ కూడా ఎంతోమంది ఉన్నారండి. హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు కావచ్చు, జాబులు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో ఉన్నటువంటి వారు ఆడపిల్లలు, మగపిల్లలు ఆస్తుల కోసం త్వరగా సెటిల్ అవ్వాలని, అలానే ఈజీ మనీ కోసము, అలానే చాలామంది రకాలు ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ శ్రీనివాస్ అలియాస్ అఘోరిని, ఈమె గురించి నాకు తెలిసినటువంటి రెండు విషయాలు. ఖచ్చితంగా ఒక వ్యక్తిని కొట్టాలి అంటే మీరు ఆలోచించండి, మనం ఆలోచిద్దాం పెద్దలుగా. ఒక వ్యక్తిని కొట్టాలి అంటే మన వెనక సపోర్ట్ అన్నా ఉండాలి, మనకు బలం అన్నా ఉండాలి. అయితే ఈ అఘోరినికి ఏముంది, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏమీ లేదు. వారి దగ్గర శక్తులు, విద్యలు దేనికి పనికిరావు. వాస్తవం చెప్పాలంటే ఒక దగ్గర కూర్చుంటే ఏ దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. దొంగచాటుగా మాట్లాడటం అనేది అది జరుగుతుంది తప్పితే లైవ్లోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళకి ఉండదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, వారి వెనక ఖచ్చితంగా ఒక పొలిటీషియన్ ఉన్నారని నా అంచనా, నా ఒక ఏంటంటే నా ఒక ఎల్నేస్ చెప్తూ ఉంది. వాళ్ళ వెనక ఒక పొలిటీషియన్ ఆడిస్తున్నారు ఒకటి. రెండోది, ఈ యొక్క డ్రామాకి మూల కారణం ఏంటంటే ఈ అఘోరిని అవతారాల్లో రానున్నటువంటి కాలంలో వేరే వేరే పేర్లతో మరొక చాలామంది వచ్చేదానికి ఆస్కారం, అవకాశం కూడా లేవు అని చెప్పలేం. మరొకటి, ఈ అఘోరిని ఎవరైతే ఉన్నారో వీరి వెనక పొలిటీషియన్స్ ఉన్నారు, ఒక పార్టీ నడుస్తుంది. ఈ అమ్మాయిలందరినీ కూడా ఇప్పుడేం చేసేసి వాళ్ళ అవయవాలన్నీ కూడా అమ్మే విధంగా ఉన్నది. దీని వెనక చాలా కుట్రాలు నడుస్తూ ఉన్నాయి. ఇది మాత్రం ప్రేక్షకులు కాదు, ప్రజలు కూడా గమనించుకోవాలని ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. హిప్నాటిజం ఉన్నది, బ్లాక్ మ్యాజిక్ ఉన్నది, చేతబడి ఉన్నది. ప్రతి ఒక్కటి మంచి ఏదైతే ఉంది అని మనం గమనిస్తున్నామో చెడు కూడా లేదు అని గమనించలేము. మా దగ్గరికి ప్రతిరోజు కూడా ఈ యొక్క బలి అయినటువంటి పర్సన్స్ ఎంతోమంది వచ్చేసి మనకి మేలు పొందుతూ ఉన్నారు. ఎంతమంది బలవుతున్నారంటే చెప్పేదానికి కూడా ఆస్కారం లేదు. ఒక్కొక్కళ్ళు భార్యలు విడిపెట్టేసి భర్తలు ఈ మధ్యన చూస్తూ ఉంటేనండి, మనకి సిటీస్లోనే కూడా ఉరేసుకుని చనిపోతున్నారు భార్యాభర్తలు ఇద్దరు. ఎందుకు చనిపోతున్నారండి? ఆర్థిక స్థితిగతులు అంత బాధిస్తాయా? కొలీగ్స్ చనిపోతున్నారు ఎలా? పిల్లలు చనిపోతున్నారు ఎలా? బలైపోతున్నారండి. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వాలు ఏదైతే ఆ డ్రగ్స్ మీద అరికట్టేసి, మందు మీద అరికట్టేసి ఉన్నదో, హెల్మెట్ లేకపోతే కూడా ఫైన్ వేస్తున్నారు. ఇలాంటి జరుగుతూ ఉంటే అలా చేసే వాళ్ళ మీద ఎందుకు ఫైన్ వేయట్లేదు? కొన్ని మాధ్యాలు కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి కొన్ని యాప్స్ ద్వారా కూడా వాళ్ళు ఒక ఫోన్ నెంబరు, ఒక పర్సన్ పేరు రాసి ఒక మనిషికి మనం 10 రూపాయలు ఇవ్వాలంటే ఆలోచిస్తాం. ఈ రోజుల్లో హిప్నాటిజం చేస్తారంటే, ఒక అమ్మాయికి హిప్నాటిజం చేయాలంటే 10 లక్షలు కూడా ఇచ్చేటువంటి పర్సన్స్ ఏర్పడ్డారు. ఆ వ్యక్తి ఎవరు? చేసేటువంటి అర్హత ఉందా లేదా? అసలు మనం ఒక వ్యక్తికి ఎందుకు చేపించాలి అనేది లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమ, అనురాగ, అభిప్రాయాలు లేవు. ఈ రోజుల్లో ఆ అమ్మాయి నాకు కావాలి, వశపరుచుకోవాలి, ఈ అబ్బాయి నాకు కావాలి, వశపరుచుకోవాలి, అన్న తమ్ముల మధ్య గొడవ, వాడిని చంపేయాలంటే హిప్నటైజింగ్ చేయాలి, బ్లాక్ మ్యాజిక్ చేయాలి, చేతబడి చేసి పడేయాలి. ఇలాంటివి నడుస్తున్నాయండి సమాజంలో. ఇలాంటి మా దగ్గర కాదు, మాలాంటి గురువుల దగ్గరికి ఎంతోమంది వచ్చేసి పుణ్యతులైతున్నారు, బలైనటువంటి వాళ్ళు. ఖచ్చితంగా అవుతుందండి. ఆమెకి జరిగింది, తల మీద జరిగింది వశీకరణ, బాడీ మీద జరిగింది, లోపల వచ్చేసి ఫుడ్ లో మందు పెట్టేశారు ఆవిడకి, అన్ని రకాలు జరిగింది. ఆవిడనాలా ఆయనలా నాకు అదే కన్ఫ్యూజన్. ఆ శ్రీనివాస్ అలియాస్ అతను 1 month వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే, ఒకటి ఆయన నేర్చుకున్నటువంటి విద్యలు నేను గమనించిన దాని ప్రకారంగా నోటి ద్వారా, కళ్ళ ద్వారా ఉన్నది. అతను ఏదైనా వస్తువు మీద ఊదితే అది వశీకరణ అవుతుంది. కళ్ళతో చూసి మాట్లాడితే వారు వశీకరణ వేసి వాళ్ళ దాంట్లోనే ఉండిపోతారు, వాళ్ళ జాస్తిలోనే ఉంటారు. వాళ్ళ జాస్తిలో ఉన్నారు కాబట్టి నెల రోజులు ఆ వర్షిని వాళ్ళ ఇంట్లో ఉండగలిగాడు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళ కొంచెం మైండ్ వచ్చేసి ఈ అమ్మాయిని అయితే తీసుకుపోయినది. ఆమె పెళ్లి చేసుకున్న ప్రయోజనం లేదు.
వశపరుచుకొని పెళ్లి చేసుకున్నారు. మిమ్మల్ని వశపరుచుకోవడం పెద్ద సమస్య కాదండి. ఒక వాటర్ ఉంటుంది, ఈ రోజుల్లో పెద్ద సమస్య కాదు. అంటే చెప్తున్నాను మామూలుగా, ఒక వాటర్ ఉంటుంది, వాటర్లో ఊదేసి ఒక మంత్రంతో మా వాటర్లో ఊదిస్తే ఖచ్చితంగా 3 రోజుల్లో నేను మిమ్మల్ని తిప్పుకోవచ్చు. 3 రోజుల్లో. మీరు సురేష్ గారు లేకపోతే నేను లేను అని చెప్తారు. నేను చెప్తున్న పక్క, నేను రాసిస్తా. ఇలాంటి వశీకరణలు ఉన్నాయి అంటే నేను చేస్తాను కదమ్మా. అదేలేండి చెప్తున్న విషయము. ఇలాంటి వశీకరణలు లేవు అని కాదు, ఉన్నాయి, పక్కా ఉన్నాయి. బాల్మతియే కాదు, ఇంకా చాలా రకాల విద్యలు ఉన్నాయి, లేవని చెప్పకూడదు. కానీ ఇవన్నీ కూడా ప్రేక్షకులకి అవేర్నెస్ అవ్వాల్సిందే. వాళ్ళ పేరెంట్స్ మీద ప్రయోగించడం బట్టి ఆ ట్రాన్స్ లో ఉన్నారు, తనని సమర్థించారు, పెళ్లి కూడా చేశారు. అది వదిలేసేసరికి ఈ రోజు బయటకు వచ్చి అసలు నిజాలు ఏంటి, ఏం జరిగింది ఏంటనేది అయితే బయటికి చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకో ముఖ్య విషయం, మనం అనుకున్నట్టుగానే ఈ అఘోరిని కావచ్చు, ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఇంకా మనం చూడాల్సి వస్తుంది. ఒకటి. రెండో, దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అవయవాలు అమ్మటం, మరొకటి ఆడపిల్లల్ని అమ్మటం, మూడోది ఇలా చేసి దీని వెనక ఖచ్చితంగా పెద్దవాళ్ళ చెయ్యి ఉంటుంది. అది బిజినెస్ మ్యాన్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, వీళ్ళు అండలేకుండా ఖచ్చితంగా వీళ్ళు చెయ్యరు. అలాంటి వీడియోస్ వీడియోనేసి వీడియోస్ కానీ అంత ధైర్యం లేకుండా పెట్టరు. ఇది మాత్రం పక్క. ప్రతి ఒక్కరు కూడా ఈ అలియాస్ అఘోరిని అనే పేరు పెట్టుకుని, అఘోరి అని పిలవడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఎందుకంటే అఘోరిలు అనేవాళ్ళు చాలా గొప్పవారు. వాళ్ళు దేవకన్యలతో డైరెక్ట్గా మాట్లాడే శక్తియుక్తులు కలవారు అఘోరిలు. మన శివ పురాణంలో కూడా ఉంటుంది, మరి గౌరీ పురాణంలో కూడా ఇది ఉంటుంది. అఘోరిల గురించి ప్రత్యేకించి మనకి గరుడ పురాణంలో కూడా ఉంటుంది. పేజీలో 205వ పేజీలో గరుడ పురాణంలో అఘోరిల గురించి ఉంటుంది. ఖచ్చితంగా చదవగలిగితే కానీ చదవచ్చు. ఈ రోజు ఉన్నటువంటి గరుడ పురాణం కాదు, మన తాతల నుంచి వచ్చినట్టు గరుడ పురాణం ఎవరి ఇంట్లో ఉంటే దాన్ని చదవచ్చు. ఈ రోజు వచ్చిన గరుడ పురాణం, ఒకప్పుడు గరుడ పురాణానికి 3 గరుడ పురాణాలు. ఈ రోజు వచ్చిన బజార్లో దొరికే వాటికి నేనేం చేయలేను దానికి. అయితే ప్రతి దాంట్లో అఘోరిని గురించి చాలా గొప్పగా ఉంది. ఈవిడి వల్ల ఎట్లా ఉందంటే, రాముల వారు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి మా పిల్లలకి రామచంద్రులని పేరు పెట్టుకున్నాను, మా వాడు చేసేని గాడిపళ్ళు, వాడు ఎదవా అంటే రాముల వారిని తిట్టినట్టుంది అనమాట. అట్లనేది అఘోరి అనేది పదవి, అక్కడ ఉన్నటువంటి ఆ పిలుపు కావచ్చు, వారు చేసేటువంటి పనులు కావచ్చు, చాలా గొప్పవి. ఇలాంటి అఘోరులను పేరు పెట్టుకొని ఏదో చేస్తే అవ్వదు. అది రుద్ర గారు మీరేమంటారు? శివరుద్ర గారు, ఆ అమ్మాయికి వశీకరణ జరిగింది అనేది ఇక్కడ క్లియర్గా కరాఖండిగా చెప్తూ ఉన్నారు. ఎక్కడ జరిగింది, ఎటువంటి బాడీ పార్ట్స్ మీద జరిగింది అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే గతంలో మీరు ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేశారు, అసలు శ్రీనివాస్కి అటువంటివి ఏమి కూడా వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అతనికి పెద్ద నాలెడ్జ్ కూడా లేదని చెప్పారు కదా. మరి ఇది వినిన తర్వాత ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా ఈ వశీకరణ లక్షణాలన్నీ చేసేవాళ్ళు వాళ్ళ అర్హతలకు మించి వాళ్ళ అర్హతల్లో ఉన్న ప్రతి విషయంలో చేయవచ్చు. ఎల్లూరి శ్రీనివాసు విషయం ఏంటంటే, ఈ నార్త్ సైడ్ అమ్మ ఈ క్షుద్ర పూజలు చేసే ఒక యూనిట్ ఉంది. నేను అంటే ఛానల్లో ఉన్నా అని చెప్పట్లేదు. అక్కడ కేవలం ఏంటంటే ఈ క్షుద్ర పూజల వాళ్ళనే నమ్ముతారు. ఆ నమ్మిన ప్రాంతాల్లో ఈయన ఊరికే నార్త్కు పోతాడు, పోయి ఈయనకి చేయించే స్థితిగతి లేకుండొచ్చు, ఈయన చేయిస్తున్నాడు వ్యక్తపరచవచ్చు. ఎందుకంటే గురు సాధకులని సాధువులనే దుర్భాషలాడే పరిస్థితిలో ఉన్న నీకు పురుషాంగాన్ని మూడో విషయం, ఇప్పుడు ఈ స్త్రీల విషయంలో స్త్రీలు వస్తున్నది కాబట్టి ఎల్లూరి శ్రీనివాసు చేసే పనులు మొత్తం వేషాధారణ మాత్రమే అనేది నిజం. ఇప్పుడు మిత్రుడు చాలా క్లారిటీగా ఎక్స్ప్రెస్ చేశాడు, ఎక్స్ప్రెస్ ఎలా చేశాడు కాబట్టి అన్ని ఉన్నాయి. కానీ ఎల్లూరి శ్రీనివాస్ చేతుల నుంచి చేసేంత స్థితి అయితే లేదు. మేము సాధువులమేగా, మాకు ధర్మానికి సంబంధించిన ఎన్నో విషయాలు చేయడానికి ముందుకు వస్తాం. కాబట్టి ఈ విషయ వివరణలో ఎల్లూరి శ్రీనివాస్ అంతా ఒక యోని పూజ అని, ఒక భార్యాభర్తల మధ్యలో సంసార సాగరానికి సంబంధించిన విషయాలని, తర్వాత ఇలా కొన్ని విషయాలు ఎక్కడైతే బలహీనంగా ఉండిపోతారో ఆ బలహీనంగా ఉండే వాళ్ళని ఉపయోగించుకుంటారు. అఘోర రాజేష్నాథ్ బంగళాట్ ఎవరైతే ఉన్నారో మంగళనాథ్ ఈ తణుకులో, ఆయన వ్యక్తిగతంగా అఘోరాల ఒక అఖాడాలకి ఆయన దగ్గర వర్షిని శిక్షకురాలు, అంటే ఆమె శిష్యరికంలో ఉంది.
వర్షిని అక్కడ నుంచి శ్రీనివాస్ ని అఘోరి రాజేష్ నాథ్ ని పోయి కాళ్ళు కడిగినప్పుడు చేసినప్పుడు చూసి ఈయన ఒక్కడే ఉన్నాడు కదా, ఇప్పుడు రాజేష్ నాథ్ దగ్గర నేర్చుకోవాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయని ఇప్పుడు ఈ ఫ్రీడంగా కారులో తిరగడము, ఈ పోవడము, ఖర్చు పెట్టడము, విచ్చలవిడిగా రావడము చేయడం అన్ని గమనించేసుకొని ఆవిడ మెల్లిగా కాంటాక్ట్ నెంబర్ తీసేసుకొని ఈవిడతో వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అఘోరా దగ్గర కఠినమైన శిక్షలని అనుభవించకుండా, ఆ కఠినమైన శిక్షలని చూడకుండా ఈవిడ వచ్చేసిందని నాకు